సో కవిత ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తుంది నాకు అర్థం చేసుకుంటే అనిపించింది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది కవిత. ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు ఏమైనా చేస్తే అర్జెంటుగా లైమ్ లైట్లోకి వస్తామన్న సిచ్యువేషన్లో ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న కవిత తన పార్టీని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదన్న తరుణంలో తీసుకొచ్చి ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ విడిపోయి శుభ్రంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయొచ్చు అన్నప్పుడు భయం ఎవరికి ఉంది? కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకోవట్లే అంతగా. పొన్నం ప్రభాకర్ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. దాని తర్వాత మనం చూసుకుంటే బీజేపీ వాళ్ళేం అడ్డుకోవట్ల. కానీ ఇక్కడ కవిత, దాని తర్వాత ఇంకొక ఇంపాక్ట్ ఉండపడే పార్టీ, ఓట్లు చేల్తాయని భయపడే పార్టీ బీఆర్ఎస్, వీళ్ళిద్దరూ మహా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకే ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఈరోజు అర్జెంటుగా విభేదాలు సృష్టిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు, కానీ ఇక్కడున్న సెటిలర్స్ మాత్రం మా వాళ్ళే అంటాం. కొత్త నినాదం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆయన సభకి పర్మిషన్ కోసం అప్లై చేస్తారు, పోలీసులు నిరాకరించడంతో. ఆయన ఒకవేళ సభ పెడితే తెలంగాణలో అంత భయం దేనికి? అంత ఎందుకు ఉడికిపోతున్నారు?